జీర్ణం చేసుకుంటుంది. ఎప్పుడైతే మలాన్ని తింటుందో ఆ మలంలో ఉన్నటువంటి రోగాలు అవి మనకు వస్తాయి. అంటే ఆకలైనప్పుడు తప్పకుండా మలం తినకుండా ఎవరు చూస్తారు? ఇప్పుడు నాకు 85 ఏళ్ళు ఉన్నాయి. 85 ఏళ్ళున్నా మీ అందరికీ గట్టినే కనబడుతుంది అనుకుంటున్నాను. రెండవది అంటే కూడు పెట్టకుండా కుక్షిలో జఠరాగ్ని భక్షణం పూజేది కుక్షి మలం. అలాగని మరి నీళ్ళు కూడా తాగుతాం. నీళ్ళు తాగడానికి ఏమవుతుంది? అపాస్తవిష్టోమూత్రస్యామధ్యమో రుధిరం భవే. అంటే ఆహారం నీళ్ళు తాగిన తర్వాత 3 విధంగా మారడం. ఎక్కువ భాగం మూత్రం వస్తుంది, రెండవ భాగం రక్తం తయారవుతుంది, మూడవ భాగం శక్తి తయారవుతుంది. కాబట్టి 2 విషయాలు చెప్పారు. ఎలాంటి ట్యాబ్లెట్ లేకుండా ఎన్నేళ్ళైనా బతికేది శివగీతలో ఉంది. ఎంతోమందికి మేము చెప్తున్నాం. అటువంటి అవకాశం ఇచ్చినట్టయితే లక్షలాది మంది కూడా శివగీతను ఆచరిస్తే మందు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి ఎంత ధనమున్నా ఎంత బలమున్నా ఆరోగ్యం బాగాలేకుంటే అంతా వస్తుంది. హిందూ బలం ఎలా ఉండాలనేది ఒక వాక్యం చెప్తా. ఒక కాకిని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకోండి, దాన్ని ఇవ్వకుండా లక్షల కాకులు వస్తాయి. ఎన్ని వస్తాయి? ఒక్క కాకి కొరకు 1,00,000 కాకులు వస్తాయి. అందుకే పిండే రోజు కాకి ముట్టాలంటారు. అయితే ఐక్యత చూస్తే మన ఐక్యత దేనికి పనికిరాదు అనిపిస్తారు. మన శివస్వామిలో ఆ ఐక్యత కనబడ్డది. నా హృదయపూర్వకంగా ఆయనకు ఈశ్వర సదా ఆయన అనుకున్న పనులు కావాలని. రెండవది మన రాధాస్వామి వారి పట్టుదలకు, వీరత్వానికి, ధీరత్వానికి ఇంకా ఇంకా ఎన్నేళ్ళున్నా వారు పిలువగానే వస్తారు. కాకపోతే సమయం చాలా కట్ చేశారు కాబట్టి వారికి మరోసారి 1 గంట టైం ఇచ్చినట్టయితే శివగీత కొద్దిగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది మన శివస్వామి కూడా 3వసారి చెప్తున్నాను. ఈ శివగీత వల్ల ఆరోగ్యాలు బాగా అవుతాయి, గ్యాస్ ట్రబుల్ పోతాయి, ముఖాలకులు పోతాయి. ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి శివగీత అనేది శివుడు రాముడు చెప్పింది శివగీత. ఎప్పుడు భద్రాచలంలో సీతను కోల్పోయినప్పుడు. కాబట్టి సమయం చాలా తక్కువని చెప్పాను. కాబట్టి మనం సమయం ఎప్పుడు కూడా పాటించాలి. ఎవరైతే సమయాన్ని పాటించరో, ఎవరైతే కాలాన్ని అనుసరిస్తారో అదే కాలామృతం అవుతుంది. ఎవరైతే కాలాన్ని అనుసరించరో అదే కాలము కాలసర్పమై కాటేస్తుంది. ఎవరైతే కాలాన్ని అనుసరిస్తారో అదే కాలము కాలామృతమై కాపాడుతుంది. ఎవరైతే కాలాన్ని అనుసరించారో అదే కాలం కాలసర్పమై కాటేస్తుంది. దానికి వేరే మందు కూడా లేదు. జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంకా ఎముకలు ఎట్లా కట్టుకుంటే శరీరం ఎట్లా చాలా ఉంటుంది. అది 18 అధ్యాయాలు ఉంటుంది. శివగీత బై సోమేశ్వర స్వామి అంటే శివగీత 18 అధ్యాయాలు ప్రతి యూట్యూబ్లో వస్తుంది. లేదా శివగీత బై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే కూడా వస్తుంది. కాబట్టి ఎస్పి బాల గారు అంటే మీకు నోటెడ్ ఉంది కాబట్టి 18 అధ్యాయాల శివగీత ఉంది. అది చదివి ధరించాలి. ప్రతి యూట్యూబ్లో శివగీత బై బాలసుబ్రహ్మణ్యం కానీ నా పేరు కానీ వస్తుంది. నా పేరు కొడితేనేమో నా ఆశ్రమాలు నా చరిత్ర వస్తుంది. ఒట్టి శివగీత అయితే బాలసుబ్రహ్మణ్యం అయితే శివగీత 18 అధ్యాయాలు వస్తాయి. శివగీత వల్ల ఏమొస్తుందంటే ఆరోగ్యము,
ప్రతి ఇంట్లో ఫ్యామిలీలు దుఃఖాల్లో ఉన్నాయి, భార్య భర్తలు సరిగా లేరు, తల్లి కొడుకులు సరి, అదంతా కుటుంబాన్ని ఉద్ధరించేది, రోగాలు పొడగొట్టేది శివగీతలో ఉంది. భౌతికలో ఏముంది? ధర్మం గురించి ఉద్ధరేకాత్మానామాత్మానాం నమాత్మనామాసారేకాత్మ బంధురాత్మ విపురాత్మన. తన్ను తాను ఉద్ధరించుకుంటే తన్ను తాను ఉద్ధరించుకుంటే తన్ను తాను మిత్రుడు, తన్ను తాను ఉద్ధరించుకోకపోతే తన్ను తానే శత్రుడు అని భగవద్గీత చెప్తుంది. భగవద్గీతల యోంత సుఖోంత రారామ స్వతంత్రజ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో. భగవద్గీత 100 సభలు చేశాను, దాని తర్వాత శివగీత రాశాను. కాబట్టి భగవద్గీత చెప్పగలను, శివగీత చెప్పగలను. ఇలాంటి మహానుభావుల సాంగత్యం వల్ల నాకు మరి ఇక్కడ కూర్చున్న నాకు ఇద్దరు పరిచయం అయినారు. మరి వారితో ఈరోజు 3వ సారి అనుకుంటాను, మీతో కూడా 3వ సారి అనుకుంటా. మరి వీరి పరిచయం వల్ల వీళ్ళ యొక్క ఏమంటారు, వీళ్ళ యొక్క సాంగత్యము సదా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. బడే హనుమాన్.